భాగ్యనగరంలో కబ్జా రాయుళ్ల చేతిలో పడి ఎన్నో చెరువులు మాయమయ్యాయి. అప్పట్లో అక్కడో చెరువు ఉండేదట అనే దుస్థితిలో ప్రస్తుతం మన భాగ్యనగరం చెరువులు ఉన్నాయి. నగరంలో వర్షం కురిస్తే రోడ్లు చెరువులవుతున్నాయి. మరి ఎన్నో సంవత్సరాల పాటు అక్కడి ప్రజల సాగు తాగునీటి అవసరాలు తీర్చిన ఆ నీటి వనరుల్లోకి మాత్రం చుక్క నీరు చేరడం లేదు. అలాంటి చెరువుల్లో గోపన్పల్లి ఈద్గావాని చెరువు ఒకటి. రియల్ ఎస్టేట్ మాఫియా ఈ చెరువును పూర్తిగా పూడ్చేయడంతోనే ఆ చెరువు మైదానాన్ని తలపిస్తోంది. ఈ చెరువు భూమిని ఆక్రమించినా అడిగేవారే లేకుండా పోయారు. ఐటీ కారిడార్ సమీపంలో విస్తరించిన చెరువు అది. అక్కడి భూముల ధరలు ఇప్పుడు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంకేం, మన రియల్ మాఫియా కన్ను ఆ చెరువుపై పడింది. మెల్లిమెల్లిగా చెరువును పూడ్చే పనులు చేపట్టారు. వందల కొద్దీ లారీల్లో మట్టి తెచ్చి పూడ్చేశారు. 5.3 ఎకరాల్లోని జల వనరులు 80% పైగా కప్పేశారు. రెవెన్యూ నీటిపారుదల అధికారుల ఉదాసీనతతో మిగతా చెరువు కూడా నామరూపాలు లేకుండా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎకరం స్థలం విలువ 60 కోట్లకు పైనే ఉంది. ఇలా వందల కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ప్రాంతంలో చెరువు భూమిని ఆక్రమించి అమ్మకానికి పెట్టేందుకు సిద్ధమయ్యారు కబ్జాదారులు. గోపన్పల్లి సర్వే నెంబర్ 36/71లో ఈ చెరువు 5 ఎకరాల 30 గుంటల్లో విస్తరించి ఉంది. 2 ఎకరాల 20 గుంటల్లో బఫర్ జోన్ పట్టా స్థలం ఉంది. అయితే నిబంధనలు తుంగలో తొక్కి బఫర్ జోన్ ను ఆక్రమించడమే కాకుండా చెరువులో వందలాది లారీలతో మట్టి తెచ్చి డంప్ చేశారు. ఇలా ఇప్పటికే 4.2 ఎకరాలకు పైగా చెరువును పూడ్చివేసి చదును చేశారు. నీటిపారుదల శాఖ అధికారులు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేశారు. కొన్ని రోజులుగా సిటీలో భారీ వర్షం కురుస్తున్నా ఈ చెరువులోకి మాత్రం చుక్క నీరు మాత్రం వచ్చి చేరలేదు. చెరువులోకి నీరు వెళ్లే దారి లేకపోవడంతో పాటు మట్టి వేసి పూడ్చివేయడంతో ఆ చెరువులోకి వరద నీరు వచ్చే దారి లేకుండా పోయింది. ఈ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఇప్పటికే పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు వెలుస్తాయి. ఇదంతా ఒక ప్రముఖ రియల్ సంస్థ పనే అని తెలుస్తోంది. ఇష్టారాజ్యంగా ఇక్కడ వెంచర్లు నిర్మించినా అడ్డుకున్న దాఖలాలు లేవు. భాగ్యనగరంలో నగరానికి బతుకు తెరువు చూపిన అద్భుత వనరులు, నాటి పాలకుల వైభవానికి ప్రతిరూపకాలైన ప్రకృతి వరప్రసాదాలు, మన పాలకుల ముందు చూపుకి నిదర్శనాలు. శతాబ్దాల పాటు జలసిరులతో కలకలలాడిన ఆ సుందర జలాశయాలు నేటి తరాల స్వార్థపూరితమైన ఆలోచనలకు ఆవిరయ్యాయి. ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ ఉన్నది చెరువా మైదానమా? ప్రజెంట్ నేను ఈదులవాణి కుంట చెరువు దగ్గర ఉన్నాను. ఇది చెరువు ఎక్కడ ఉంది అని అనుకోవచ్చు, కానీ ఇది చెరువుగా ఒకప్పుడు చెరువు, కానీ దీన్ని ఇప్పుడు ఒక మైదానంలా ఒక వాకింగ్ ట్రాక్ అందరూ నడవడానికి అయితే ఇక్కడ ట్రాక్ వేసేశారు. మొత్తం కూడా చెరువు అంతా తీసేసి కబ్జాదారులు మొత్తం కూడా దీన్ని కబ్జా చేసేసారు. అయితే ఒకవైపు కబ్జాదారులు చెరువును మొత్తం కూల్చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే, మరోవైపు మాత్రం అధికారులు ఈ చెరువులోనే వాకింగ్ ట్రాక్ వేసేసి ఈ చెరువు మొత్తం కూడా నాశనం చేసేస్తున్నారు. అయితే ఇప్పుడు ఒకప్పుడు సాగునీటిని అందించిన ఈ చెరువు ఇప్పుడు మాత్రం కబ్జా కోరల్లో చిక్కుకొని ప్రమాదాల్లో పడిపోయి ఉంది. అయితే ఎంతసేపు మనం వర్షాకాలంలో వర్షాలు వచ్చిన ప్రతిసారి నగరంలోని రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి అని అంటున్నాం, కానీ మనము చెరువులోకి వరద నీరు రాకుండా చుట్టుపక్కల మొత్తం కూడా మట్టితో కప్పేసి చెరువు మొత్తం కూడా బ్లాక్ చేసేస్తే వరద నీరు మొత్తం రోడ్లపైన కాకుండా చెరువులోకి ఎలా వస్తుంది? అసలు ప్రకృతిని మొత్తం మనమే నాశనం చేస్తూ నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి అంటే ఏమిటి దీనికి అర్థం? అసలు చెరువులు మొత్తం కూడా ఒకప్పుడు వేల సంఖ్యలో మన పాలకులు మన కోసం భాగ్యనగరం నీటి వనరులతో వెలసిల్లేలాగా నిర్మించారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే వేలల్లో ఉన్న చెరువులన్నింటిని కూడా వందల్లోకి తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ వందల చెరువులు కూడా కబ్జాదారుల కోరల్లో చిక్కుకొని ప్రమాదాల్లో పడ్డాయి. ఇప్పుడు మనం స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది, అసలు చెరువులాగా లేదు. అసలు ప్రతి ఒక్క చెరువు కూడా ఈ విధంగానే ఉంది. ఇక్కడ ప్రజెంట్ ఇది ఒక్క చెరువు పరిస్థితే కాదు, ఈ నగరంలో ఎన్ని చెరువులు అయితే ఉన్నాయో అన్ని చెరువులన్నీ కూడా కబ్జాదారుల కోరల్లో చిక్కుకొని ప్రమాదాల్లో పడిపోయి ఉన్నాయి. మొత్తం కూడా కబ్జాదారులే దీన్ని ఆక్రమించుకున్నారు. చుట్టుపక్కల కూడా అటువైపు చూడండి, అసలు వరద నీరు రావడానికి కూడా అసలు దారి లేకుండా మొత్తం కూడా ఈ చెరువును మొత్తం కూడా కప్పిపెట్టేశారు. ఎత్తైన భవనాలు కనిపిస్తున్నాయి కదా, ఎత్తైన భవనాలు మొత్తం కూడా బఫర్ జోన్లోనే ఉన్నాయి. ఈ మొత్తం కూడా కబ్జాదారులు ఆక్రమించుకొని ఎత్తైన భవనాలను అయితే నిర్మించేశారు. అయితే ప్రతిసారి మనము
ప్రకృతిని నాశనం చేయడానికే చూస్తున్నాము. అందుకే మనకు నగరంలో చిన్న వర్షం పడినా కానీ అన్నీ కూడా నగరంలో ఉన్న రోడ్లన్నీ కూడా కాలనీలన్నీ కూడా చెరువులాగానే మారిపోతున్నాయి. వర్షం నీరు చెరువుల్లోకి రాకుండా రోడ్లపైకే వచ్చి మనమే ప్రమాదాల్లో పడుతున్నాము, మనమే ఇబ్బందులను పడుతున్నాము. అంటే ప్రతిదీ కూడా ఎక్కడైనా కానీ అసలు ఏ నగరంలో అయినా ఏ పల్లెటూరులో అయినా ఊరికి అందం చెరువు. అసలు ఎక్కడ చూసుకున్నా కానీ గోడ లేని ఇల్లు ఉండదు, చెరువు లేని ఊరు ఉండదు. అలాంటిది మన పాలకులు మన కోసం ఈ భాగ్యనగరంలో కొన్ని వేల చెరువులు నిర్మించినప్పటికీ ఆ చెరువులన్నీ కూడా మనం కబ్జా చేసుకొని నాశనం చేసేస్తున్నాం. అయితే ఈ చెరువులన్నీ మనం కబ్జా చేసుకొని ఎత్తైన భవనాలు నిర్మించుకొని ఉండడానికి ఇల్లు చూసుకుంటున్నాం కానీ బయటకు వచ్చి నీటి వనరులు లేకపోతే మన బతుకేంటి అన్న దాన్ని మనం అసలు గ్రహించలేకపోతున్నాము. అయితే ఎప్పుడైనా కానీ ఊరికి ఊపిరే నిలిచి ఆ చెరువులన్నీ కూడా కబ్జాదారుల కోరల్లో చిక్కుకొని ఇప్పుడు ప్రమాదంలో పడి అసలు మనకు బతుకన్నదే లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికైనా ఈ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది వాతావరణంలో ఎన్ని మార్పులు వస్తున్నాయో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నగరంలో ఇప్పటికి రీసెంట్గా జరిగిన వయనాడు ఎన్ని వరదలు, అసలు భాగ్యనగరం కూడా నెక్స్ట్ అదే పరిస్థితిలో ఉండబోతుంది. అసలు మనము ప్రతిదీ కూడా చెరువుల నీటి వనరులను ఎంత చక్కగా కాపాడుకుంటే అంత చక్కగా మనకు బ్రతుకుంటుంది, ప్రకృతి మనల్ని కాపాడుకుంటుంది. ఎప్పుడైనా కానీ ప్రకృతికి మనకు ప్రకృతి అవసరం ఉంటుంది కానీ ప్రకృతికి మన అవసరం ఉండదు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఈదులవాణి కుంట చెరువుని మరి హైడ్రా ఏం చేయబోతుంది, దీన్ని కూడా కాపాడుతుందా, ఈ కబ్జాదారుల కోరలో చిక్కుకున్న ఈ చెరువుని హైడ్రా కాపాడుతుందా లేదా అనేది చూడాలి. మరి కెమెరామెన్ సతీష్తో అలేఖ్య, HM టీవీ, హైదరాబాద్.